ఎందుకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా ఒకటే కదా. ఈ కాంగ్రెస్ నిర్బంధ విధానం అమలు చేయలేదా? ఈ కాంగ్రెస్ ఒకప్పుడు అత్యవసర పరిస్థితి చేయలేదా? అది నియంతృత్వం కాదా? ఎందుకు బీజేపీని మాత్రమే వ్యతిరేకించాలి? ఒక ప్రభుత్వంపై ఒక ప్రభుత్వం వస్తే, ఒక పార్టీపై ఇంకో పార్టీ వస్తే మార్పు తేడా ఉంటుందా? ఇందిరాగాంధీ నియంతృత్వం వ్యక్తిగత నియంతృత్వం, ఆమె తన అధికారాన్ని కొనసాగించడానికి చేసిన నియంతృత్వం. దాని వెనుక నియంతృత్వం తప్ప ఎటువంటి ప్రత్యేకమైన భావజాలం లేదు. పైగా ఆవిడ ఈ ఎమర్జెన్సీ కాలంలో వామపక్షంగా ఫోజు పెట్టింది. 20 సూత్రాల కార్యక్రమం పెట్టి వెట్టి చాకిరిని నిషేధించి భూస్వాములకు వ్యతిరేకంగా, నల్ల డబ్బు ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా తాను పనిచేస్తున్నానని చెప్పింది తప్ప దాంట్లో ఒక మతానికి, ఒక కులానికి, ఒక భావానికి వ్యతిరేకంగా ఉండే వాతావరణం లేదు. ఆవిడ అధికారానికి ప్రమాదం వచ్చింది కాబట్టి దాన్ని కొనసాగించడం కోసం నియంతృత్వం చేసింది. నరేంద్ర మోడీ నియంతృత్వం అటువంటిది కాదు, అది వ్యక్తిగత నియంతృత్వం కాదు. నరేంద్ర మోడీ వెనక ఉన్న రాజకీయ పార్టీ, దానికి ఉన్న సాంఘిక ఆలోచనలు ఉన్నటువంటి, సాంస్కృతిక ఆలోచనలు ఉన్నటువంటి పరివారం, ఆ పరివారం యొక్క పవర్. దాంట్లో అటువంటి భావజాలం ఉన్నవాళ్ళు ప్రజల్లో వాళ్ళ సంఖ్యను పెంచుకొని దాని ద్వారా వాళ్ళు పవర్ని ఎక్సర్సైజ్ చేస్తారు. ఇది సామాజిక నియంతృత్వం. కాబట్టి దానికి దీనికి తేడా ఉంది. అది ఏంటి? ఒకసారి ఇందిరాగాంధీని ఓడించగానే ఆ వాతావరణం పోయింది. ఇక్కడ నిజానికి ఇప్పుడు నరేంద్ర మోడీని ఓడించినా కూడా ఇంకా దాని అవశేషాలు, వాళ్ళ 10 ఏళ్ల పాలన తీసుకొచ్చిన అవశేషాలు ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయి. వేరే ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా ఆ తొలగించడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంతగా మొత్తం వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలు, అన్ని రంగాలు కూడా ఆ రకంగా ప్రభావితమైనాయి, కలుషితమైనాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మారాలి అని చాలామంది కోరుకున్నారు. ప్రజలు, సామాన్యులు కూడా కోరుకున్నారు. సామాన్యులు కోరుకున్నారు తప్ప పాలకుల్లో కూడా, పాలక పక్షాల్లో కూడా కొంతమంది కోరుకున్నారు. ఎందుకంటే పాలక పక్షాల్లో కూడా కొంతమంది బాధితులు ఉన్నారు. దానికి వాళ్ళు అణగారిపోయారు. ఏమీ ఇంకొక పార్టీ మాట్లాడటానికి వీల్లేని పరిస్థితి ఉంది. ఇంకొక పార్టీ వేరే మార్గాల ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నించి ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళకు కూడా దీంట్లో ఒక ఊపిరాడినతనం ఉంది. అట్లాగే వాణిజ్య వర్గాల్లో కూడా ఉంది. వాణిజ్య వర్గాలంతా కూడా 1, 2, 3 కుటుంబాలకు మాత్రమే అన్ని అవకాశాలు ఇస్తూ, వాళ్ళని మాత్రమే వాళ్ళ డబ్బును పెంచుకుంటూ, పెరిగే అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. దాంట్లో వివక్షకు గురవుతున్నాము అనుకున్నది వ్యాపార వర్గాల్లో కూడా ఉన్నారు. ప్రతిపక్ష రాజకీయ సంస్థల నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల, దర్యాప్తు సంస్థల దాడులకు లోనైతూ వచ్చారు. కాబట్టి వాళ్ళు కొత్తగా ప్రభుత్వ వ్యవస్థల్ని, సిబిఐని కానీ, ఈడీని కానీ, కొత్తగా వచ్చిన ఎన్ఐఏని కానీ, ఇటువంటి వ్యవస్థలన్నింటినీ, ఈవెన్ నార్కోటిక్స్ బోర్డును కానీ, వీటిని ఇంతగా ప్రతిపక్షాలకు అసమ్మతికి వ్యతిరేకంగా వాడిన ఉదాహరణ ఇంతకుముందు లేదు. కాబట్టి ఈ దేశంలో చాలామంది 10 సంవత్సరాలటువంటి ప్రభుత్వ పాలనకు బాధితులు ఉన్నారు. కాబట్టి ఆ బాధితులందరూ కూడా ఈ పాలన ఇట్లా కొనసాగకూడదు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారంలో కూడా 2 రకాల ఆలోచన ధోరణులు ప్రచారంలో ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఒక భావధోరణి ఏం చెప్తుంది? నిజానికి తనకు 400 ఇస్తే నేను నా శక్తిని, నా చేతుల్ని మరింత బలోపేతం చేయండి, ఒక 400 స్థానాలు ఇవ్వండి, మరిన్ని మార్పులు చేసి చూపిస్తాం. అయితే దీనికి ప్రతిఘటన వస్తుందని తెలిసిన తర్వాత బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఆ ప్రచార బృందం తమ ప్రచార పద్ధతిలో మార్పులు తీసుకొచ్చింది. ఏం చేసింది? ఇట్లాగే నిజానికి 2014లో మీకు గుర్తుంటుంది, ప్రచారం చేసినప్పుడు మతం లేదు, అచ్చేదిన్ అనే వాగ్దానం మాత్రం ఉంది. ఒకవైపున యూపీఏ 2 ప్రభుత్వంలో వచ్చినటువంటి తీవ్రమైన కుంభకోణాలు, అవినీతి, వాటికి సంబంధించిన ఒక ప్రతికూల వాతావరణం ఉంది. ఇంకో పక్కన అన్నా హజారే, ఇదే అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో అప్పుడు బీజేపీకి 2014లో మతం ప్రాతిపదిక మీద ప్రచారం చేయాల్సిన అవసరం రాలేదు. అప్పుడు కేవలం మతాన్ని పక్కన పెట్టి సత్పరిపాలన, గుడ్ గవర్నెన్స్, మంచి రోజులు, నల్ల డబ్బును వెనక్కి తీసుకొస్తాం, నల్ల డబ్బును వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు పంచుతాం, ఇటువంటి సోకాల్డ్ సెక్యులర్ నినాదాలతోనే వాళ్ళు ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా పరిపాలనలో తమ విధానాలను అమలు చేస్తూ వాళ్ళు చాలా హార్డ్ లైన్ ఏదైతుందో హార్డ్ లైన్ అమలు చేస్తూ వచ్చారు. 2019కి వచ్చేసరికి దాన్ని అమలు చేయడానికి కేవలం సంఘ పరివార సిద్ధాంతమే సరిపోదనుకొని పాకిస్తాన్తో సరిహద్దుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకు, పుల్వామా ఒకటి, తర్వాత బాలాకోట్, ఈ రెండింటినీ బేస్ చేసుకొని ఉద్వేగాల్ని పెంచుకొని 2019లో మరిన్ని సీట్లు సంపాదించారు. 2024లో ఈ రెండింటి వల్ల సంపాదించిన ఆమోదంతో ముందుకెళ్తాం అనుకుంటే దానికి బ్రేకులు పడతాయి అనే విషయం అర్థమై
ఏం చేశారు, మరింత పోలరైజేషన్ తీసుకురావడం ద్వారా మాత్రమే మనం రక్షించుకోగలుగుతాం, మన ఓట్లను పెంచుకోగలుగుతాం అనుకొని అవుట్రేట్గా ముస్లిం వ్యతిరేక క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టారు మోడీ. ఏంటి ముస్లిం వ్యతిరేక క్యాంప్ అనేది? హిందువులను ఓట్లను సంపాదించడం కోసం. మీ రిజర్వేషన్లను, బీసీల యొక్క రిజర్వేషన్లను, ఎస్సీలు ఎస్టీ రిజర్వేషన్లు తీసుకొని ముస్లింలకు ఇస్తారు. మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని, మీ మంగళసూత్రాలు తీసుకొని ముస్లింలకు ఇస్తారు. దానికి చాలా పేలవమైన ఒక కారణం చెప్పింది ఏంటంటే, ఎప్పుడో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఫ్యాసిజం వాతావరణంలో ఫాసిజం అనేది చాలా అబద్ధం మీద ఆధారపడి బతుకుతుంది. అందువల్ల చూడండి, గత 10 సంవత్సరాలు వచ్చినంత ఫేక్ న్యూస్ వ్యాప్తి మునిపెన్నడూ లేదు. మన్మోహన్ సింగ్ ఏమన్నాడు ఒకప్పుడు, ఈ దేశపు వనరుల మీద ఎవరికైనా మొదటి అధికారం ఉంది అంటే, ఫస్ట్ క్లెయిమ్ అంటాం, ఎవరికైనా ఉంది అంటే అది మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, ఆదివాసీలకు అన్నాడు. దాంట్లో మొదటి వరుసలో ఆయన ముస్లింల గురించి చెప్పాడు. ఫస్ట్ క్లెయిమ్ అంటే మన దగ్గర 10 రూపాయలే ఉన్నాయనుకోండి, అందరూ అవసరం మీద ఉన్నారు, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? ఒకటే సీటు ఉంది, 10 మంది ఉన్నారు, ఎవరు కూర్చోవాలి అంటే మనం ముసలి వాళ్ళు కూర్చోవాలంటాం, స్త్రీలు కూర్చోవాలంటాం, లేదా పిల్లలు కూర్చోవాలంటాం. సహజంగానే ఒకటే ముద్ద ఉంటే తల్లి ఏం చేస్తుంది, బలహీనుడైన పిల్లవాడికి ముందు పెట్టాలనుకుంటుంది. అట్లాగే ఆ అర్థంలో మన్మోహన్ సింగ్ ఏమన్నాడంటే, మొదటి క్లెయిమ్, మొదటి అధికారం ఈ దేశ వనరుల మీద మైనారిటీలకు ఉంటుంది అన్నాడు. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని వేరే రకంగా అన్వయించి మీ దగ్గర డబ్బులని, ఇంకో సందర్భంలో రాహుల్ గాంధీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడాడు. ఆర్థిక వ్యవస్థను అంతగా పూర్తిగా సంస్కరించి లేని వాళ్లకు మరింత వచ్చేటట్టుగా మళ్ళీ పునఃపంపకం జరగాలి అని మాట్లాడాడు. దాన్ని రెండింటిని కలిపి మీ దగ్గర డబ్బులు తీసుకొని ముస్లింలకు ఇస్తారు అని ప్రచారం చేశారు. ఇది ఫండమెంటలిస్ట్ ప్రచారం అంటాం దీన్ని. అంటే చిన్న చిన్న విషయాలని, ప్రజలకు ఈజీగా కనెక్ట్ అయ్యే విషయాల్ని, దానికి లాజిక్ ఉండకపోవచ్చు, దానికి వాస్తవం ఉండకపోవచ్చు, ఏముండకపోవచ్చు, అవి బాగా దావాగ్నిలాగా వ్యాపిస్తాయి. అటువంటి విషయాల్ని ప్రచారం చేయడంలో ఈ ఎలిమెంట్స్ చాలా శక్తి ఉన్నది. వాటికి తగిన మీడియా ఉంది, వాళ్ళకు చాలా కన్విక్షన్తో చెప్తారు. నిజానికి ఏ దేశ ప్రధానమంత్రి అయినా ఇటువంటి విషయాల్ని ఎన్నికల ప్రచారంలో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు. కానీ ఆయన డెస్పిరేషన్లో ఉన్నారని మాట్లాడమని ఆయన సలహాదారులు చెప్పారు, అతను మాట్లాడాడు. ఒకవైపున దానికి కౌంటర్గా ఇండియా కూటమి నుంచి మీకు 400 అతనికి ఇస్తే అతను రాజ్యాంగాన్ని మారుస్తాడు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంటి? బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి ఇప్పటివరకు ఎవరైతే రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారో ఆ రిజర్వేషన్లను లాగేసుకుంటారు రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా అని ఇండియా కూటమి చెప్పింది. ఈ రెండు కూటముల ప్రచారంలో మొదటి ప్రచారం మత ప్రాతిపదిక మీద, రెండో ప్రచారం కుల ప్రాతిపదిక మీద జరిగినాయి. ఈ రెండు ప్రచారాల్లో రెండో ప్రచారానికి ఎక్కువ మొగ్గు లభించడం వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కావాల్సినంత మెజారిటీ రాలేదు. ఈ మధ్యనే హిందూలో ఒక ఆయన రాశాడు, దేశపాండే అనే కథనం. ఇది హిందువులకు ముస్లింలకు జరిగిన ఎన్నికల పోరాటం కాదు, హిందువులలోని ప్రివిలేజ్డ్ సెక్షన్కి, హిందువుల్లోని హ్యావ్స్కి, హిందువుల్లోని హ్యావ్ నాట్స్కి మధ్య జరిగిన పోరాటం. దీంట్లో హిందువులలోని అట్టడుగు వర్గాల వాళ్ళు పై చేయి సాధించడం వల్ల ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి మెజారిటీ తగ్గింది. ఇది మనం ప్రధానంగా ఎందువల్ల దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో చాలా ముఖ్యమైన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు ఎవరు పొందుతారో వాళ్ళే ఢిల్లీ గద్దె మీద కూర్చుంటారు అనేది మనకు చెప్తున్న విషయం. అక్కడ మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 80 పార్లమెంట్ స్థానాల్లో పోయినసారి బీజేపీకి 64 స్థానాలు వచ్చాయి. మిగతా 16 స్థానాల్లోనే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ ఇవన్నీ పంచుకున్నారు. ఈసారి ఆ 16 స్థానాల్లో తగ్గవు, 80కి 80 వస్తాయి, 75 వస్తాయని బీజేపీ చెప్పుకుంది. కానీ చాలా గణనీయంగా ఇవాళ సగానికి సగం ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సీట్లు తగ్గిపోయినాయి. ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమికి 232 రావటానికి ప్రధానమైన దోహదం యూపీలో వచ్చిన విజయాలు. ఆ యూపీలో ఎందుకు మార్పు జరిగింది? యూపీలో పైగా డబుల్ ఇంజిన్ సర్కార్. ఇవాళ బీజేపీ అంటేనే బుల్డోజర్ కదా, ఆ బుల్డోజర్ని ప్రయోగించిన రాష్ట్రం. పైగా మోడీ వారసుడిగా అమిత్ షాతో పోటీ పడుతున్నాడు యోగి ఆదిత్యనాథ్. అటువంటి రాష్ట్రంలో ఎందుకు బీజేపీ వెనకంజ వేసింది? వెనకంజ వేయడానికి కారణం ఏంటంటే, అక్కడ దళితులు ఈసారి మరింత ఎక్కువగా మూకుమ్మడిగా ఇండియా కూటమికి వేశారు. గతంలో ముస్లింలు ఎక్కువ మంది ఓటు వేసిన బహుజన సమాజ్ పార్టీకి ఈసారి వాడు ముస్లింలు వేయలేదు. ముస్లింలంతా కలిసి ఉత్తరప్రదేశ్లో ఒక ఇండియా కూటమికే వేశారు. ఇంకొక మూడో మార్పు ఏంటంటే,
మన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్కు ఉన్న గతంలో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే అతనందరూ కూడా యాదవులకే సీట్లు ఇస్తారు సమాజ్వాదీ పార్టీ, వేరే బీసీ కులాలను పట్టించుకోవట్లేదు. ఈసారి అతను దాన్ని గ్రహించి యాదవులకు చాలా తక్కువ సీట్లు ఇచ్చి ఇతర వెనుకబడిన కులాలకు సీట్లు ఎక్కువ ఇచ్చాడు. అందువల్ల ఇతర బీసీ వర్గాలను మొబిలైజ్ చేయడానికి బీజేపీకి కుదరలేదు. బీసీలు కూడా చాలా పెద్ద సంఖ్యలో సమాజ్వాదీ పార్టీ ఇండియా కాంగ్రెస్ కూటమికి వేశారు. దీనివల్ల యూపీలో చాలా కీలకమైన మార్పు వచ్చింది. అంటే ఈ మార్పు ఎందువల్ల వచ్చింది అంటే, ఈ వర్గాలు ఎందువల్ల అట్రాక్ట్ అయినాయంటే, ఒకటి వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ అని చెప్తున్నారు, సోషల్ ఇంజనీరింగ్ వల్ల అయింది, నెరేటివ్ వల్ల కూడా అయింది. అంటే కాంగ్రెస్ ఎటువంటి ఎన్నికల నినాదాన్ని అందుకున్నది, నిర్మించింది అంటే ఈ రాజ్యాంగ రక్షణ అనేటువంటి ఎన్నికల నినాదాన్ని నిర్మిస్తే, రాజ్యాంగ రక్షణ అనేది ఎస్సీలకు, బీసీలకు, ముస్లింలకు అర్థమైన విషయం ఏంటంటే రిజర్వేషన్లు కాపాడుకోవటం, సెక్యులరిజాన్ని కాపాడుకోవటం. తమ రక్షణ కావాలంటే ఇండియా కూటమికి వేయాలని ముస్లింలు అనుకున్నారు. రిజర్వేషన్లు కాపాడాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఇండియా కూటమికి వేయాలని బీసీలు, ఎస్సీలు అనుకున్నారు. ఈ రెండు కారణాల వల్ల బీజేపీ ప్రమోట్ చేసిన నెరేటివ్ మీదకి ఇది కౌంటర్ నెరేటివ్ పనిచేయటం వల్ల 240 స్థానాల దగ్గర ఇవాళ బీజేపీ ఆగిపోయింది. ఆగిపోయటమే కాకుండా రెండు ప్రాంతీయ పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనతాదళ్ యు, ఈ రెండింటి మీద ఆధారపడేటువంటి పరిస్థితిలో ఉండటం వల్ల చాలామంది ఈ మార్పును కోరుకుంటున్న వాళ్ళు పూర్తిగా అనుకున్నట్టుగా బీజేపీ ఓడిపోకపోయినా, ఇండియా కూటమి అధికారం రాకపోయినా దాదాపుగా కోరలు తీసినట్టుగా అయిపోయింది మోడీ ప్రభుత్వం అని సంతోషించడం దగ్గర నుంచి మొదలుపెట్టి నిజంగానే ప్రజాస్వామ్యం వచ్చేసిన దేశంలో ఏమైనా నిశ్చింతగా ఉండొచ్చు అనే చాలా ఓవర్ రియాక్షన్ కూడా మనకు చూస్తున్నాం.